గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Well done, Mr. Sekti Kumar. It's my duty, sir. Department పరువు కాపాడారు. Thank you. Clear the way. రవి టీ చెప్పు. ఏంటి సార్ తెల్లవారుజామునే కలగన్నారా? తెల్లారిందా? రాత్రి 2 గంటల వరకు డ్యూటీ చేసి ఇంటికి వెళ్లకుండా స్టేషన్లోనే పడుకుంటే ఇలాంటి పీడకలలే వస్తూ ఉంటాయి సార్. పీడకల కాదు శివరాం, చాలా మంచి కళ. ఇటు తీసురా. నమస్తే సార్. నమస్తే సార్. ఇదిగోండి సార్. శివరాం, చెప్పండి సార్. తెల్లవారుజామున వచ్చే కళ
ఫలిస్తుందంటారు కదా. చూడండి సార్, ఫోన్ కూడా మోగింది. 2 టౌన్ పోలీస్ స్టేషన్. అగ్నిపర్వతం మీదే బాంబు వేస్తారా? వదిలిపెట్టనురా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననురా. ఈ రోజు నిన్ను ఉతికి ఆరేస్తానురా. ఏమండి బట్టలు ఉతకడానికి ఇంతసేపా? ఉన్న మరకలన్నీ పోయాయా? మనం ఉతికామంటే మనక అమెరికాకు వెళ్లాల్సిందే. మొత్తం పోచి నువ్వే చెక్ చేసుకో. మరక మాయం. ఏంటి పూజ, ఇప్పుడు ఈ రకం డిజైన్లు కూడా వస్తున్నాయా? ఈ పక్క నుంచి చూస్తే ఆ పక్కనంతా కనిపిస్తోంది. అయ్యయ్యో, ఏంటి పూజ, చీర చిరిగిపోయింది. చిరిగిపోయిందా? అయితే ఇది రివర్సిబుల్ పట్టు, అందుకని దీన్ని తిప్పి కట్టుకో. ఇదిగో. తిప్పి కట్టుకోవాలా? అవును. ఇటువైపు కూడా ఇంటికి ఎవడో చిరిగిపోయిందండి. మూటలోడు వస్తే చీప్ గా కొనేసుంటావు, అందుకే ఒక్క ఉతికి చిరిగిపోయింది. దానికి నేనేం చేయను. ఆ ఎల్లరికి మాలుడు అంటే మరి ఎంత కలుసా? 1962లో చైనాకు ఇండియాకు యుద్ధం జరుగుతున్నప్పుడు మా వారేం చేశారో తెలుసా మీకు? మేడ మీద ఫుల్ కొట్టి ఫ్లాట్ అయిపోయాడు. ఎందుకు బా మా పక్కింటి పిల్లలను టార్చర్ పెడుతున్నావు? వీళ్ళంతా జెటిక్స్ ఛానల్ చూసే గ్యాంగ్. వీళ్లతో నువ్వు జెట్టి కూడా వెయ్యిన తాతయ్య గురించి జగత్ జెట్టి అని చెబుతున్నావే. వెళ్ళండి వెళ్ళి ఆడుకుంటారా జాలీగా. వెళ్ళండి. బామ్మ ఫ్లాష్ బ్యాక్ కథలు వినలేక చూస్తున్నా. ఏయ్ నీకే చెప్పేది, పరీక్షలు వస్తున్నాయే, చదువుకోవచ్చు కదా. టీవీలో గదిని పాటు చూస్తున్నావు. ముందు వాల్యూమ్ తగ్గించవే. ముందు మీ వాల్యూమ్ తగ్గించండి. చేతిలో ఉన్న రిమోట్ సైజు లేదు, ఇది కూడా నన్ను దబాయిస్తోంది. ఈ ఇంట్లో నాకు మర్యాద ఇలా ఏడ్చింది. అక్కడ చూడు, చట్టం నిద్రపోతుంది. వీడు లాయర్ అయ్యేది ఇప్పుడు, వాదించేది ఎప్పుడు? అల్లుడు గారు. అత్తయ్య, మీరొక్కరే నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. అందుకే నేను ఇంకా ఇంట్లో ఉన్నాను. అయినా ఇది కొంచెం ఓవర్ అత్తయ్య. నాకెందుకు 2 కాఫీలు, ఒకటి చాలు కదా. అయ్యయ్యో, జోకులు అల్లుడు. ఊరికే ఉన్నారు కదా, పిల్లలకు కాఫీ తీసుకెళ్ళివ్వండి. నాకు అర్జెంట్ పని ఉంది. ఇదిగో తీసుకోండి. ఏమిటో అర్జెంటు, తెలంగాణ ప్రాబ్లం తీరుస్తారా ఏమిటి? అయ్యో నాన్న. ఆ బుడంకాయ వాల్యూమ్ తగ్గించకుండా ఎక్కడికి వెళ్ళింది? శ్రీకృష్ణ దేవరాయల కాలంలో According to section 302, which was previous, the contract is invalid because there is no written format for the contract. So the పిల్లలు చదువుకుంటుంటే ఎంత సౌండ్ పెట్టాడు చూడు, అస్సలు బుద్ధి లేదు. మావయ్య, నేను కూడా ఎంతో చెప్పాను. చిత్రకళ. గజనీ మహమ్మద్ ఇండియా మీద 17 సార్లు. ఆగు. ఎంతసేపు గజనీ పాఠం టీవీలో చూస్తున్నావు? ఇప్పుడు సడన్ గా గజనీ దండెత్తాడని పాఠం చదువుతున్నావా? గజనీయా? పాట టీవీనా? అవును, మీరెవరు? గజనీ సంజయ్ రామస్వామిలా అన్ని మర్చిపోయిందే. వీడెక్కడ? రే ఆగరా, పిల్లరా. ఏరా, ఎంతసేపు నిద్రపోతున్నావే? ఎప్పుడు లేచావు? పైగా సెక్షన్స్ గురించి చదువుతున్నావు. according to section 420, వీడే ఒక 420, వీడు 420 గురించి చదువుతున్నాడు. ఇదో గోల. హలో హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ గారు ఇల్లేనా? కాదు, ఇది అనగనగా ఒక ధీరులు ఐరంద్రి ఇల్లు. హౌస్ ఓనర్ వచ్చేళ్ళాడండి. ఏంటంట? వచ్చే నెల నుంచి అద్దె 500 పెంచుతాట. ఇలా నెల అద్దె కట్టుకోవడం కంటే మనమే బ్యాంకులో లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవచ్చు కదా. నాకొచ్చే జీతానికి సొంతిల్లు కట్టుకోగలమా? ఒకవేళ లోన్ తీసుకుని కట్టినా నాకొచ్చే జీతం వడ్డీ కట్టడానికే సరిపోతుంది. పిల్లల్ని చదివించి వాడికో దారి చూపించాలి. బాధపడకు. మన శక్తి ఎస్ఐ అయ్యాడంటే నువ్వు కోరుకున్నట్టే బ్యాంకులో లోన్ తీసుకుని కట్టుకుందాం. రాజేశ్వరి, ఇవాళ తెల్లవారుజామున నాకు కలొచ్చింది. ఈ యూనిఫామ్ నేను తీసేలోగా నా శక్తికి నా చేత్తో సెల్యూట్ చేయాలి. శక్తి ఎక్కడా? ఈ కాంపౌండ్ వాళ్ళు చైనా వాళ్ళకన్నా పెద్దదిగా ఉంది. దూకమంటే దొరుకుతున్నావు. దొరలకుండా టైమింగ్ లో దూకడానికి నేనేమైనా పీటర్ హెన్స్ అసిస్టెంట్నా? మొహన్ గుడ్డ కట్టుకోరా, దొరికిపోతా. ఏరా, మొహానికి గుడ్డ కట్టుకొని వెళ్ళడానికి మనం ఏమైనా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నావా? ఇప్పుడేంటి, మనం ఎవరో తెలియకుండా గెటప్ మార్చాలి, అంతేగా? రేయ్, నువ్వు పాత సినిమాలు ఏం చూడలేదా?
ఇలాగే ఒక పులుపురు అంటించుకొని గెటప్ చేంజ్ చేసావని అంటారు. రేయ్ ఆ. ఏంట్రా సొల్లు కబుర్లు రండ్రా. రేయ్ బ్యాంకులో పావుల వడ్డీ కోసం పరిగెట్టినట్టు వెళ్తారేంట్రా? రేయ్ ఎవరో వస్తున్నారు. దాక్కోండి దాక్కోండి. రేయ్ గొడవ చేయకండి రా. రేయ్ ఆ గోనె సంచి రే గజని గోన్సన్ చెవరా ఇదిగోరా తీసుకోరా. ఇదిగో సక్సెస్. ఇంకా ఊటే కట్టలేదు ముయ్యండ్రా. జై బజరంగ బలి. 3 ముళ్ళేరా? రండ్రా. రాయ్ రేయ్ పరిగెత్తొద్దు. పట్టుకో పట్టుకో. అరే, పరిగెత్తొద్దన్నానా? పట్టుకో. దొంగ రాస్తా. ఉండు, నీ పని చెప్తాను. అరే ఒప్పందం చెప్పలేదేరా? రే టైగర్, అలా పరిగెత్తవేంట్రా? ఏంట్రా ఏంటక్కడ? ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఏముంది అక్కడ? అయ్యో చూసేసింది చూసేసింది. పట్టుకోండి పట్టుకోండి. ఆటోలో దొంగలు, ఎక్కేరా? దొంగలు. ఏయ్, ఏ వాచ్మెన్, ఏ వాచ్మెన్, గేట్ మూసేయ్. అమ్మో దొరకండి దొరకండి. అందరూ ఆగండి. అయ్యో గేట్ క్లోజ్ చేశారా? ఇదెంత భద్రత? అయ్యో బాబాయ్ కొట్టేసింది. అమ్మా గోమ గుయ్యమంది. వాచ్మెన్, వెళ్ళండి. అందరూ నన్ను తొక్కుకుంటూ వెళ్తున్నారు. నేను ఏమైనా బలం కట్టున్నారా? ఎంతసేపు పరిగెత్తినా గేట్ రాదే? అక్క ఇదిగో తీసుకో చొక్కా. ఎక్కడికి వెళ్తావురా? నన్ను చేసి చేస్తావా? పరిగెట్టు చూద్దాం. అయ్యో భద్రకాళి. ఇన్ని క్లోజ్ అప్ ఏంట్రా బాబోయ్? చూడటానికి స్కూటీలో ఉన్నది పల్సర్లా పరిగెడుతుందిరా. అయ్యయ్యో మనోడు దొరికిపోయారా? వచ్చారా వచ్చాయి. ఏంట్రా వాడు దాంతో కబడ్డీ ఆడుతున్నాడు? దీంతో కోతేట ఆడుకుంటాను. త్వరగా రారా రా. రారా త్వరగా వచ్చేరా. నేను ఈ పక్కన వచ్చాను. వాస్తు బాగలేదని పక్కకి వెళ్ళాం. తొందరగా రారా. కాళ్ళని వెంట పడేటట్టుంది. రా 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 రా. త్వరగా. పోనీ, పోనీ, పోనీ. పట్టుకోండి. దొంగ రాస్కల్. అందరికంటే ఎక్కువగా పరిగెత్తింది నేనేరా. ఏంటి మావా ఎవడో ఆంటీని ఎత్తుకుపోయినట్టు హడావుడేంటి? అందరికీ ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దొంగలా తినే మామిడికాయకి రుచి ఎక్కువ, దొంగిలించిన వినాయకుడికి శక్తి ఎక్కువ. మనం గెలవడానికి గెలిచే వరకు పోరాడడానికి. అయ్యో ఆపు ఆపు. అరే బాలు, నీకు తాళమే తెలియట్లేదురా? తాళం తప్పకుండా పాడాలంటే దానికి మా శక్తే రావాలి. సచ్చినోడా, నిన్ను పట్టుకోకుండా వదలను. ఎవరితో కొట్టేస్తున్నాడే?
హలో పోలీస్ స్టేషన్. సార్ సార్ నేనే సార్ ఫోన్ చేసింది. మా కాలనీకి వచ్చిన గోని సంచి దొంగ అక్కడ బైక్ కొట్టేస్తున్నాడు సార్. అక్కడ? రండి సార్. కూర్చో. పదండి పదండి సార్, వెళ్ళి పట్టుకుందాం. అయ్యో ఎస్కేప్ అయ్యాడే. ఇక్కడే సార్ ఉన్నాడు. ఎక్కడ? ఒక్క నిమిషం సార్. మీ బైక్ పోయింది కదా? మరి ఇది ఎవరి బైక్? మీ బైక్ లేదండి. సార్ మీ బైక్. ఏమా ఇలా సార్ అసలు నీ ప్రాబ్లం అది కాదు సార్, నా కాలనీలో దొంగలించిన గోని సంచి దొంగ ఇక్కడే సార్ బైక్ ని దొంగలిస్తుంటే నేను చూశాను సార్. అంతలోనే రామా ఇలా ముందులరా. పోయాడు సార్. మీ కాలనీలో ఏం దొంగిలించాడు? మా కాలనీలో వినాయకుడిని దొంగలించాడు ఆహా, సార్. వినాయకుడు దొంగిలించాడా? పొద్దున నా టైం వేస్ట్ చేసావు కదమ్మా. భలే అమ్మాయి. సార్ 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 సార్, మీరు అనుకుంటున్నట్టు మామూలు వినాయకుడు కాదు సార్. అందరూ జరిగిన విషయాన్ని ఫ్రెండ్స్ తోనో మిగతా వాళ్ళతోనో చెప్పుకుంటారు సార్, కానీ నేను మా వినాయకుడికే చెప్పుకుంటాను సార్. డైలీ ఆ వినాయకుడినే మొక్కుకుంటాను సార్. ప్రామిస్ సార్. నేను వెతికేది వినాయకుడిని కాదు సార్, మా ఫ్యామిలీలో ఒక్కరిని. ఆయన సరే లేకుండా సరే. సార్ సార్ ఎలాగైనా 10వ తేదీలోగా కనిపెట్టేయండి సార్. 10వ తేదీలో కన్నా? ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి సార్. నేను అని చూడకుండా వెళ్ళనే లేదు సార్. ఫెయిల్ అవుతానని భయంగా ఉంది సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఇలాంటి వాటి మీద కేసులు పెట్టలేం. వాడి పేరేంటన్నా? వాడి పేరు గోడి సంచి దొంగ. వాడు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. 4 తగిలించి నీ వినాయకుడిని ఓకే కప్పచెప్పేస్తా. సార్. సరేనా? థ్యాంక్స్ సార్. ఆ. ఇక్కడే ఉన్నాడే, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అప్పుడు సీతాదేవి ఏమందంటే, రామచంద్రుడే నిరాకరించాక నన్ను ఆదరించేవారెవరున్నారు? అమ్మా కొడుకు ఏం చేస్తున్నారు? రామాయణం కథ వింటున్నానండి. రామాయణమా? మీరేమో పిల్లలకి పరీక్షలని ఆ కేబుల్ కనెక్షన్ కాస్త తీయించేశారు. అందుకే శక్తితో చదివించుకుని వింటున్నాను. ఆ, పరీక్షకి ఫీజు కట్ట మర్చిపోయాను. ఎప్పటిలోగా కట్టాలి? 10వ తేదీలోగా కట్టాలి. 10వ తేదీలోగానా? ఏంటండి ఫీజు కట్టాలంటే నవ్వుతున్నారు? ఏమీ లేదు. ఈ రోజు ఒక అమ్మాయి వచ్చి వినాయకుడు కనపడటం లేదని నానా గొడవ చేసింది. తను కూడా 10వ తేదీ గడువు పెట్టింది. ఈలోగా కనిపెట్టివ్వాలట. అది గుర్తుకొచ్చి నవ్వొచ్చింది. ఈ కాలం అమ్మాయిలు ఏదేదో వెతుకుతున్నారు. ఈ అమ్మాయి వినాయకుడి కోసం సిన్సియర్గా వెతుకుతోందంటే చాలా భక్తి శ్రద్ధలున్న అమ్మాయిలా ఉంది. వినాయకుడికి దండం పెట్టుకోకుండా వెళ్తే పరీక్షలో ఫెయిల్ అవుతానని ఫీల్ అవుతోంది. ఆ వినాయకుడు దొంగ నా కంట పడ్డాడనుకో, బెండు తీసేస్తానంతే. రే నాన్న కాస్త నీళ్లు తెచ్చివు. ఇది నీ బైకేగా? దొంగ సచ్చినుడా, ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను. రేయ్ నెక్స్ట్ వీక్ నీకు పెళ్లి, చేతికి ఎక్కువ పని చెప్పొద్దు. ఏంటి మావా 2 చేతులతో డంబుల్స్ పట్టుకొని ఎలా ఉన్నాయో చూస్తున్నావా? ఎయిర్ బ్యాగ్ తగిలించుకుంటే బాడీ షేపులు బాగా తెలుస్తాయి. పని చూడరా. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఊపు వచ్చేస్తుందిరా. అయ్యో భద్రకాళేంద్ర ఎక్కడుంది? రే పల్సర్ బైక్ స్టాండ్ లో ఉందేంట్రా? పల్సర్ బైక్ స్టాండ్ లో ఉండకుండా ఊరవుతులు ఉంటుందట్రా. రే ఫూల్, అక్కడ చూడరా. ఎక్కడా? అయ్యో బాబోయ్ భద్రకాళి, పారిపోదాం పదరోయ్. రే నిన్న మా నాన్నకి వినాయకుడి గురించి కంప్లైంట్ ఇచ్చిందిరా. ఫ్యాక్షన్ లో మర్డర్స్ చేసిన వాళ్ళు, బినామీ ఆస్తులు ఉన్న వాళ్ళు, పార్టీ మార్చిన నాయకులు అందరూ హ్యాపీగా ఉన్నారు. జానుడి వినాయకుడిని దొంగతనం చేసినందుకు రోజు భయపడి చావాల్సి వస్తుందిరా బాబు. సరే సరే బైక్ తీసుకుని గేట్ దగ్గరకు వచ్చి, నేను వెళ్తే దొరికిపోతాను. నేను వెళ్తే దొరికిపోనా? నువ్వు గెటప్ లని మార్చేస్తావు. రేయ్ ఏదో ఫ్లో లో అనేస్తే దానికి ఫిక్స్ అవుతావరా? నువ్వేగా బిల్డప్ ఇచ్చా. అర్థమైందిరా. నన్ను ఈ దొంగతనం కేసులో ఇరికించేసి హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న మీ నాన్నని ఎస్ఐ చేద్దామని ఐడియాలో ఉన్నావా? ఆ పప్పులే ఉడకవు. మేనేజ్ చేయడానికి ఇప్పుడు పులిపురు కూడా లేదే. ఈ భద్రకాళి గాని చూసిందంటే ఇప్పుడు రచ్చ రచ్చే. నువ్వెందుకు ఈ బైక్ నేను తీసుకెళ్తున్నావు? బైక్ తీసుకెళ్తాను, ముష్టి ఎత్తుకుంటాను, షకీల్ అని పెట్టి సినిమా తీస్తాను, ఫుల్ గా తాగి తందనాలు ఆడతాను. ఇవన్నీ అడగడానికి హూ ఆర్ యూ? ఈ మొహాన్ని ఎక్కడ చూసానే? ఛాన్సే లేదు, ఎందుకంటే నా బొగ్గ మీద పులిపిరి లేదే. ఈ బైక్ నిన్న గోడ సంచి దొంగ తీసుకెళ్ళి. ఏమా తెలంగాణని ఒకడు అడుగుతున్నాడు, రాయలసీమని మరొకడు అడుగుతున్నాడు, ఆంధ్ర కావాలని ఇంకోటి అడుగుతున్నాడు. ఇవన్నీ వదిలేసి బైక్ వదలనంటావేటమ్మా? పోమ్మా. అలా అయితే ఇది నీ బైకా? అవును ఇది నా బైకే. నువ్వేంటి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావు? నువ్వేమన్నా టీవీ నైన్ యాంకర్వా? పోమ్మా పోమ్మా. చాలా చాలా గానీ ఓ తెగనా సార్. ఆ బైక్ లో బ్రేక్. ఇది రికార్డ్ రూమ్ లో ఇచ్చేసాయి. అరే రే మీరా సార్? కూర్చోండి. ఏంటగ్గరు నన్ను మీరు సార్ అని పిలుస్తున్నారు? అవును బాబు, రేపు ఒకవేళ నువ్వే ఈ స్టేషన్కి ఎస్ఐగా వచ్చి నా మీద పెత్తనం జలాయిస్తే? ఊరుకోండి అంకుల్. టీ తాగుతావా? వద్దంకుల్. తమ్ముడు టీ తీసురా. ఇక్కడ అదిగో ఆయన వచ్చారు.
ఆ, శక్తి ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనన్నా. ఇవన్నీ మాకు మామూలేరా. ఇలారా. ఇదిగో, ఇది కిరాణా కొనుగోలుకి ఇచ్చే, ఇది అమ్మకిచ్చే, సరే ఇది తమ్ముడి ఫీజు కట్టడానికి, ఉమ్. ఇదేమో నీ బైక్ డ్యూ కట్టడానికి. సరేనా? ఇక బయట వస్తానన్నా. ఉండు. ఇదిగో, ఇది నీ అవసరాలకు. అవసరమైతే అడుగుతానన్నా. పర్లేదు, తీసుకోరా. రంగా హెడ్ కానిస్టేబుల్ గారు లెక్కలో 2 జామ వేసుకో. ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ ఇంటికి పంపించనా? అటకే బాబు. వస్తాను. బాబు అమ్మ గోన్ సెన్స్ కావాలని అడిగింది, తీసుకెళ్ళండి బాబు. అరే సరే. రంగా ఆ గోన్ సెన్స్ తీసుకెళ్ళి బండి లేటరా. స్టాప్! ఇక్కడ ఎందుకండి? డబ్బులు ఇచ్చేసారండి. గోడ సంచి దొంగ, గోడ సంచి దొంగ! అయ్యో, వాడిని పట్టుకోవాలి. త్వరగా పోనీ. వెళ్ళండి, వెళ్ళండి. అదిగో ఆ రెడ్ కలర్ టీ-షర్ట్. ఆడ ఇట్టే పట్టేస్తానండి. అన్నయ్య కొంచెం త్వరగా వెళ్ళండి అన్నయ్య. వెళ్తున్నా సెల్లమ్మా. వెళ్ళండి, పట్టుకోండి. ఏటమ్మా పట్టుకునేది? ఆడెళ్ళి స్పీడ్ చూస్తా ఉంటే రేసులో గెలిచేవాళ్ళు ఉన్నాడు. కొంచెం స్పీడ్ గా పోనీయా. ఇంకా స్పీడ్కి వెళ్తే నా పిల్ల రోడ్డును పడతారు. అదంతా తర్వాత చూసుకుందాం. నేను పైకి పోయాకండి. అయ్యో, పోరా. ఏంటి పోరానా? మరి పోరా, పట్ట పోరాడా. దీనికంటే పోరానే బాగుంది. అన్నయ్యాన్ని మొదలెట్టి పోరా దాకొచ్చావు. ఇంకా ఏమేమంటావో. వాడిని పట్టుకోకపోతే పచ్చి బూతులు తిడతా. 5 రూపాయలు గోల్డ్ సంచికి ఎవరైనా ఆటోలో చేంజ్ చేస్తారా? పట్టుకో. అటు వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటావు? ఎదర గోతులు దేవారు. పర్వాలేదు, పో. ఏంటి గోతులో పడి సావమంటావా? ఛ! ముందు డబ్బులు ఏమా? ఈరోజు పొద్దున్న ఎవరి మొహం చూసానా ఏమో. ఇదిగో ఇవ్వు. పోరా, ప్లే గ్రౌండ్. ఎట్టెళ్ళాడు? గోడ దూకుతున్నాడు. పట్ట పగలే దొంగతనానికి వెళ్తున్నావా? అమ్మా, అమ్మా, గోనె సంచి. హలో, పోలీస్ స్టేషన్. హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ గారు ఉన్నారా? వినోద్, బైక్ కాంపౌండ్ వెనక పార్క్ చేశాను. ఇంట్లో పెట్టు, నేను స్నానం చేసి వస్తాను. సార్ ఆ గోడ సంచి దొంగ ఈ ఏరియాలోనే ఉన్నాడు సార్. పదండి. ఈ ఏరియాలో అవును సార్. సరిగ్గా నేను చూసాను చూసావా? సార్, వెళ్ళండి సార్. ఇలాగే వచ్చాడు సార్. ఒక గోడ సంచి తీసుకుని బైక్ లో వచ్చి ఈ గోడ దూకాడు సార్. సార్ చూడండి, బైక్ లేదు. దొంగ సచ్చినోళ్ళు 4 బైకుల్లో వచ్చి మెయిన్ గేట్ దగ్గర ఉంటారు. ఏం సార్ అలాగే నుంచున్నారు? ఎక్కి రండి. ఇది మా ఇల్లమ్మా. ఆహా, చూస్తారా సార్, పోలీస్ ఇంట్లోనే దొంగతనానికి వచ్చాడంటే వాడు ఎంత పెద్ద దొంగ ఏంటాడు. ఇవాళ వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. అప్పుడు తెలిసింది నేను ఎవరని. రండి సార్. ఎవరమ్మా నువ్వు? ఎవరండి ఈ అమ్మాయి? మన ఇంట్లోకి దొంగ వచ్చాడంట. దొంగ! షూ, కమ్. టాక్సీ. ఎవరి అమ్మాయి మా ఇంటికి వచ్చి నన్నే వీడు గుర్తొస్తుంది? ఎక్కడ ఉంటాడు? వైఫ్ తప్ప అందరూ నన్ను టచ్ చేస్తున్నారు. అల్లుడు, మన ఇంట్లోకి దొంగోడొచ్చట. దొంగోడు కాదత్తయ్యా, దొంగది. పోలీస్ ఇంట్లోనే దొంగ. చట్టం చచ్చుబడిపోయిందిరా దేవుడా. ఎవరు మీరు? హలో, ఎవరు మీరు? ఇక్కడ కూడా లేదే. అడుగుతున్నాను కదా, ఎవరు మీరు? ఏం కావాలి? హలో అమ్మా, ఎవరావిడ? దొంగది. అయ్యో, దొంగోడొచ్చటే. దొంగదా? ప్రేమిస్తే సంజయ్ హైట్ ఉన్నాను కదా అని అలాగే ఒక మెకానిక్ ని సెటప్ చేసి ఇంట్లోకి పరిగెత్తుకురమ్మన్నావా? మేమందరం వాడిని దొంగ అనుకోవాలా? నిజం చెప్పు, నీ హృదయంలో ఎవరిని దాచిపెట్టావు? నువ్వు అరిచికి పెట్టా, నిజాన్ని దాచలేవు. ఎక్కడో దొంగ. మెంటలెక్కినట్టుంది. ఎవడ్రా రోడ్డుకి అడ్డంగా గొంతలు తవ్వింది? ముసలోళ్ళు పడితే ఫైల్ క్లోజ్ అయిపోదు. ఏదో నాకు జిమ్నాస్టిక్స్ తెలుసు కాబట్టి జంప్ చేసి వస్తున్నా. అయ్యో, అమ్మో, పల్సర్ శక్తి కోసం ఇంటికి వచ్చేసిందా? దీని చేతికి దొరికే ఉంటే కైమే కింద కొట్టేస్తుంది. దొంగ. ఇక్కడ. అయ్యో, మన ఇల్లంతా మనకి చూస్తుంది. ఎవరు? ఏయ్! అక్కడ గుచ్చేవేంటి బావా? అక్కడ గుచ్చితే కేసు లేదురా. దొంగ ఇంట్లోనే ఉన్నాడు. లోపల ఉన్నాడా? అంటే నన్నే తరుగుతున్నారా? అయ్యో అయ్యో, ఇక నా వల్ల కాదురా బాబు. ఇటువైపు వెళ్ళి ఉంటాడు.
ఏంటి ఇది? ఇల్లంతా తిరిగి చూసి ఇదే దొంగతనం చేస్తుందేమో. ఇప్పుడు నేనేమంత పెద్ద తప్పు చేశానని ఓ పెద్ద దొంగల ముఠ నాయకుడిని తరుగుతున్నట్టు తరుగుతున్నారు. ఆ, వీడెవడ్రా బాబు నోట్లో హార్ట్ పల్సర్ తరుగుతుంది ఓకే, వయసు అయిపోయి నీ ముసలిది తరుగుతుందేంట్రా బాబు? నా వల్ల కాదురా దేవుడా. ఆ, ఛీ, ఇది నా పెళ్ళం చీర. ఇక్కడ దొంగలేడు. బామా నువ్వు కూడా నువ్వు రారా. అయ్యో దొంగ ఈ దారిలో ఎస్కేప్ అయితే ఇక్కడ మగాడు ఉండదు. అయితే నేను ఇక్కడే ఉంటా. ఈ మగధీరుడికి తోడు ముసల్దా. వెళ్ళు 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 జాగ్రత్త, వెళ్ళు. జాగ్రత్త. వెళ్ళు. అమ్మా. ఆ, కొంచెం సేపు రిలాక్స్ అవుదాం. ఈ మూట మీద కూర్చుందాం. అమ్మా ఈ మూట ఇంకా బాగుంటుంది. అయ్యో అయ్యో దొంగ దీంట్లో ఉన్నాడు. అందరూ రండి రండి, దొంగ దొరికాడు. నేను రండి, దొంగ దొరికేట. అల్లుడు నువ్వు భలే పట్టుకున్నావు అల్లుడు. సగం చచ్చుంటాడు. అసలు టోటల్ గా పోయినట్టున్నాడు. ఎవరో చూద్దాం. ఓపెన్ చేయనా? స్టడీ. ఇక్కడ కూడా లేటనా? తీయండి. వీడెవడు? వీడెవడా అంటే నువ్వు వెతికే దొంగ వీడు కాడా? వీడు వాడు కాదు. ఎవడ్రా నువ్వు? ఏయ్ బూతులు మాట్లాడు. శక్తి ఫ్రెండ్ బాలసుబ్రహ్మణ్యం. బాలుగాడా? అయ్యో నేను అప్పుడే చెప్పాను విన్నారా? ఒక అమాయకుడిని ఇలా చెప్పట్లేదే. అత్తయ్య నాకే సంబంధం లేదు. నేను ఎస్కేప్. బాలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏమంటున్నాడు? మొహం వాచిపోయి ఎలా చెప్పరా. దొంగ సచ్చినడా? మీరు పగలు కొట్టేసావా? ఎవరు వెనక నుంచి వచ్చి చక్కెర గిన్నెలు పెడుతున్నారు? ఎవరు? వదులు. నువ్వా? వినాయకుడు చంపేస్తాను. వీడే కోడి సంచి దొంగ. పట్టుకోండి. ఎవరే దొంగ? వీడు నా కొడుకు. ముందు వీడిని కంటికి దొంగలా కనిపిస్తున్నాడా? బాబు నువ్వే దొంగలా ఉన్నావు. అమ్మ ఎవరమ్మా ఇది? ఎవరికి తెలుసు? ఇందాకటి నుంచి దొంగ దొంగ అంటూ ఇల్లంతా గందరగోళం చేసిందిరా. ఏమా ఇంకా ఎవరిని దొంగలి చేయాలనుకుంటున్నావు? ముందిక్కడి నుంచి దయచేయమ్మా. పద పద. బరువు ఎక్కువైనా బానే ఉంది. నమస్కారం అండి. మీ అబ్బాయికి ఓ రిజిస్టర్ పోస్ట్ వచ్చిందండి. ఎవరు? సార్ హలో దొంగ గారు, దొంగ గారు. హలో ఏమండి అతనికి కొంచెం పిలవండి. హలో ఆరెంజ్ టీ-షర్ట్. చొక్కా వేసుకున్నాను. ముద్దు. ఏ స్కూటీ, ఏ స్కూటీ నువ్వు దిగెళ్ళి పిలువు. పిలువు అతన్ని. హలో 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 దొంగ గారు. సిగ్నల్ పడకుండా వెళ్తామండి. దొంగ గారు. సార్ ఆ సిగ్నల్ మిమ్మల్ని చూసాను సార్. మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాను. నా వినాయకుడు. నన్నేమని పిలిచావు? ఇంకో 6 నెలల్లో ఎస్ఐ కాబోయే నన్ను దొంగ దొంగ అని పిలుస్తూ రోడ్లో రంకెలేస్తున్నావా? అది కాదు నీ సార్. పేరేంటి? నా హలో, వినాయకుడిని. నీ పేరేంటని అడుగుతున్నాను కదా. దివ్య. దివ్య. ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నారు. పక్కకు రా మాట్లాడుకుందాం.
సార్ ఇంకేమైనా కావాలా? థ్యాంక్ యూ. ఇదిగో నీళ్లు తాగు. ఏం చదువుతున్నావు? బిఏ హిస్టరీ. నా పేరు శక్తి కుమార్. మా అమ్మా నాన్నలకి ముద్దుల కొడుకు. బిఎస్సి చదివి ఎస్ఐ ట్రైనింగ్ కు ప్రిపేర్ అవుతున్నా. ట్రైనింగ్ అవ్వగానే పోస్టింగ్ వచ్చిన సంవత్సరంలోనే పెళ్ళైన సంవత్సరానికి ఒక అబ్బాయి. ఆ తర్వాత 2 ఏళ్లు గ్యాప్, ఒక అమ్మాయి. నీకు ఓకే కదా? ఏంటి? ముందు అబ్బాయి తర్వాత అమ్మాయి. నీకు ఓకే కదా? రేపు నాకు ఎగ్జామ్ ఉంది, నేను వెళ్తాను. పోస్టింగ్ వచ్చిన సంవత్సరంలోనే పెళ్లి. పెళ్ళైన సంవత్సరానికి ఒక అబ్బాయి. ఆ తర్వాత 2 ఏళ్లు గ్యాప్, ఒక అమ్మాయి. అయ్యో, నీకు ఓకే కదా? అయ్యో. దివ్య, ఆ ప్లేట్ అందుకో. ముందే ఏ ఎగ్జామే? ముందు అబ్బాయి తర్వాత అమ్మాయి. ఏమంటున్నావే? ముందు హిస్టరీ తర్వాత అలైడ్. నేను వస్తానమ్మా. వినాయక, ఇక్కడికి ఎందుకు వచ్చా? ఇది మా ఏరియా. ఎవరైనా చూస్తే ముందు వెళ్ళు ఇక్కడి నుంచి. హలో, నేనేదో నా బైక్లో కూర్చున్నాను. నిన్నేమన్నా రారా అని పిలిచానా? చెప్పు పిలిచానా? పళ్ళికిలిస్తూ నా దగ్గరకు వచ్చింది నువ్వు. ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు నన్ను అడుగుతావే? అదే నేను ఎందుకో వచ్చాను. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నన్ను చూడ్డానికి వచ్చావు. తెలుసు కదా, బైక్ ఎక్కు. కాలేజీలో డ్రాప్ చేస్తాను. వెళ్ళపోవా? ఇప్పుడు ఎందుకు నా వెనకొస్తున్నా? ప్లీజ్ వెళ్ళు. అంటే నా బైక్ ఎక్కనంటావు? అయ్యో, ఫోన్ కొట్టుకో. మా నాన్న ఇక్కడ ఉన్నారు. ప్లీజ్. ఎవరు? ఆ కూరగాయల అమ్మేతనా? చూస్తే చంపేస్తారు. నువ్వు బైక్ ఎక్కితే నేనెందుకు గొడవ చేస్తాను? ఎక్కు. సరే, వస్తాను. ఇటు పక్క తిరుగు. ఎందుకు తిరగాలి? కాలేజ్ ఇటువైపే కదా. చదువుకోవడానికి వెళ్తుందో దోపిడీకి వెళ్తుందో అర్థమే కావట్లా. వీళ్ళని లాభం లేదయ్యా, వీళ్ళని కనవాడని అనాలి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఎగ్జామ్ కి టైం అవుతుంది. ఇలా చూడు, ఫైనల్ గా చెప్తున్నాను, మా అమ్మ నాన్న చూసిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను. ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు, నీ వినాయకుడిని చూడవా? జై 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 గణరాజా, ఫలించెను మనసుల పూజ, కనుపాపల కలయికలోనే వికసించెను ప్రేమను రోజా. నేను నీతో తర్వాత మాట్లాడతాను.
ఏమన్నాడు మీ వినాయకుడు? మార్కులు వేస్తానన్నాడా? పాస్ అవుతావా? అయితే చదవడమే వేస్ట్ అనుకుంటా. థ్యాంక్స్. దివ్య ఓకే కదా? ఏంటి? ముందు అబ్బాయి, తర్వాత అమ్మాయి. ఇద్దరు అబ్బాయిలే నీలాగా. నాన్న బ్యాగ్ ఇవ్వు నాన్న. పర్లేదు నాన్న, నేను తీసుకొస్తాలే. ఆ, ఆ, నువ్వు అక్కడికి చేరుకోగానే శంకర్ నేను రిసీవ్ చేసుకుంటా. వాడే అని చూసుకుంటాడు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు చూసుకుని cross చేయి, అర్థమైందా? చూసుకుంటానులేనన్నా, నేను చిన్నపిల్లనే. నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. సరే నాన్న. ఇంకేం కావాలి సార్? వాటర్ బాటిల్ ఇవ్వు. ఏంటి సార్ ఇటువైపు వచ్చారు? మా అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. అలాగా? సెంటర్ ఇవ్వడానికి. సరే సరే. జాగ్రత్త. శక్తి, శక్తి. నాన్న ఇవి కదా, తీసుకో. ఎందుకు నాన్న ఇవన్నీ? దారిలో ఆకలేస్తుంది కదా, తీసుకో. సరే ఇదిగో మంచినీళ్ళ బాటిల్, జాగ్రత్త. టైం అయింది, నువ్వు వెళ్ళు నాన్న. వెళ్తాలే, ఉండరా. राजमंड्री से हैदराबाद जाने वाले सुपरफास्ट एक्सप्रेस थोड़ी सी देर में प्लेटफॉर्म नंबर 9 టైం అయింది, నువ్వు బయలుదేరు నాన్న. ఇంకో 10 నిమిషాలే కదా, ఉంటానులే. లేదు నాన్న, లేట్ అయ్యేటట్టుంది. నువ్వు బయలుదేరు, నేను వెళ్తాను. సరేరా, సరే. జాగ్రత్త. ఓకే. కారు ఎవరిదయా? ఎవరిదంటే పార్కంటే నో పార్కింగ్ లో బండి పెట్టి ఎట్టెళ్ళారా? చూడండి సార్, కారు తీయమంటుంటే. పోలీసులు కొడతావా? తీరా కారు. చేసుకుంటే ఏం చేస్తావా? నేనెవరో తెలియకుండా నా మీద చేస్తావా? నీ అంతు చూస్తా. నువ్వు ఎవడైతే నాకేంట్రా, చట్టం అందరికీ ఒకటే. ఏంటి సార్ ఇది? మీ ఇష్టానికి చేసొస్తున్నారు. వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు? ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో ఆలోచించరా? పోయి పోయి ఒక ఎమ్మెల్యే కొడుకుతో పెట్టుకున్నారు. ఎమ్మెల్యే కొడుకైతే ఏంటి సార్? ఈ యూనిఫామ్ కి గౌరవం లేదా? మన కానిస్టేబుల్ మీదే చేయి చేసుకున్నాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆ ఎమ్మెల్యే ఒక్క రోజులోనే అసెంబ్లీని పడగొట్టినాడు. అతనికి పోలీస్ స్టేషన్ మాత్రం. సార్ మీరే ఇలా మాట్లాడితే ఎలా? నేనేం చేయను. హలో సార్, చెప్పండి సార్. నేను గుణశేఖర్ని మాట్లాడుతున్నాను సార్. అది నేను కాదు సార్, మన హెడ్ కానిస్టేబుల్ జనార్దనే. అలాగే సార్, ఆయన వెంటనే పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. చూడు జనార్దన్, ఆ కారు తీసుకెళ్లి ఎమ్మెల్యే ఇంట్లో వదిలేసి అలాగే వాళ్ళ అబ్బాయికి నన్ను క్షమించమని ఒక మాట చెప్పేసిరండి. క్షమాపణ. ఈ కాకి యూనిఫామ్ వేసుకుని 25 ఏళ్లైంది. కాకి డ్రెస్ అంటే నాకు ఎంతో గౌరవం సార్. ఈ సమస్య ఎంత దూరం వెళ్ళినా సరే నేను క్షమాపణ అడగను సార్. 001425 Shakti Kumar, son of Janardhan. Take your seat. Thank you, sir. Certificates. Well performed. ఆ ఎమ్మెల్యే తన బుద్ధి చూపించాడు సార్. ఆర్డర్స్ తీసుకొని ఎస్ఐ ఉదయాన్నే వచ్చాడు. తల తీసేయలేరు కదా, సస్పెండా ట్రాన్స్ఫరా? ట్రాన్స్ఫర్ సార్. ఒక పోలీసు వాడికి ముఖ్యంగా ఏముండాలి? ధైర్యమా, వివేకమా, ఆవేశమా? రిలీవ్ ఆర్డర్ ఇస్తే నేను వెళ్ళి జాయిన్ అవుతాను. సార్ దయచేసి నేను చెప్పేది కొంచెం వినండి. ఈ రోజు డేటేసి 2 నెలలు మెడికల్ లీవ్ పెట్టారంటే నేను ఎలాగైనా ట్రై చేసి మీరు మళ్ళీ ఈ స్టేషన్కి రావడానికి ప్రయత్నిస్తా. అవసరం లేదు సార్, రిలీవ్ ఆర్డర్ ఇవ్వండి. వితిన్ 2 days లో వెళ్ళి జాయిన్ అవుతాను. భయం. వాట్ చెప్తే అర్థం చేసుకోరా? మీకు ఇచ్చింది ట్రాన్స్ఫర్ కాదు, పనిష్మెంట్.
ఖతర్నాక్ ఏరియా. నేను అక్కడ పనిచేసి వచ్చాను. చాలా కేసులు, క్రిమినల్స్ ఉండే ఏరియా. అవును సార్, భయపడాలి. ఉద్యోగంలో చేరేటప్పుడు ప్రమాణం చేసిన తర్వాత ఎక్కడా ప్రమాణాన్ని మీరతానేమోనన్న భయం ఉండాలి. ఎప్పుడైనా డ్యూటీలో తప్పు చేస్తానేమోనన్న భయం ఉండాలి. ఆ డ్యూటీ చేయడానికి వెళ్లే ముందు ఎక్కడా డ్యూటీ చేయకుండా చచ్చిపోతానేమోనన్న భయం ఉండాలి. ఒకవేళ చావంటూ వస్తే యూనిఫామ్ వేసుకోకుండానే పోతానేమోనన్న భయం ఉండాలి సార్. వద్దు సార్. సార్, ఏ ఊరికి ట్రాన్స్ఫర్ చేసినా నాకెందుకు సార్ భయం? ప్రాణాలు తీసేస్తారా? అలా ఎన్నటికీ జరగదు. ఒకవేళ జరిగినా కాకి యూనిఫామ్లో చావటం నాకు సంతోషమే. కానిస్టేబుల్స్, క్యాండిల్స్ వెలిగించండి. రేయ్, ఎవరది? జయకుమార్, వద్దు వద్దు, చెప్పేది నేను వద్దు. జాగ్రత్తగా ఇవ్వు. ఇదిగా ఏ గాజు గ్లాసులో ఉన్నాయి, ఆ మూల పెట్టు. నాకు తెలుసు, నేను పెడతాగా. అదా పక్కన పెట్టరా. 19, 20, 21, 22, 23. ఎందుకు సామాన్లని ప్యాక్ చేస్తున్నారు? నేనేమైనా వేరే కాపురం పెడుతున్నానా? మీ నాన్నకు ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫరా? అవును శక్తి. 24, 25. ఏంటన్నా సడన్ గా? అవన్నీ తర్వాత మాట్లాడుకున్నాం. నీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? బాగా జరిగింది. తప్పకుండా వాళ్ళు ఇంప్రెస్ అయి ఉంటారనుకుంటా. మంచి మాట చెప్పావు నాన్న. మరి వాడు నా మనవడ్రా. అరే శక్తి, సరిగ్గా సమయానికే వచ్చావురా. ఊరెళ్లే ముందు దివ్యసారి వచ్చి కలవమని చెప్పింది. ఇప్పుడు వెళ్ళొస్తావా? రాత్రికి మనం బయలుదేరాలి. వెళ్ళరా. ఏమండి, ఈ టికెట్లు జాగ్రత్తగా జేబులో పెట్టుకోండి, మర్చిపోతాం. టికెట్లునా? ఇందులో ఒక టికెట్ వేస్ట్ గా పోతుంది. ఏ టికెట్ అండి? మనమందరం ఎలాగైనా వెళ్ళిపోతాం. ఈవిడ తయారయ్యి స్టైల్ గా ముస్తాబై వచ్చేలోగా ట్రైన్ వెళ్ళిపోతుందేమో. అయ్యో, నేను రాకుండా ట్రైన్ వెళ్తుందా? అయితే తాతయ్య పారిపోయింది ట్రైన్ లో. ఏమన్నావురా? ఏంటి దివ్య, దీనికి ఫీల్ అవుతున్నావేంటి? నేనెక్కడికి వెళ్తున్నానని? చూడాలనుకుంటే చూడొచ్చు, లేదంటే ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఇంటర్వ్యూ పూర్తయింది. ఎలాగైనా సంవత్సరంలో పోస్టింగ్ వస్తుంది. తర్వాతే ఉంది, ఒక అబ్బాయి మళ్ళీ ఒక అబ్బాయి. ఓకే కదా? ఓకే కదా? ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. నేను సైన్ చేసి కీ తీసుకొస్తాను. సరేనా? ప్రతిరోజు ఇదే గొడవ. పూర్ణ మార్కెట్ లో గొడవ? అవునయ్యా. గ్రూపా నరసింహ గ్రూపా? గ్రూప్ ఏదైనా హెడేక్ మనకేనయ్యా. వెళ్ళి పని చూసుకో. ఏం పని ఉందని చూసుకోవడానికి? 1/4 కిలో మాంసానికి 4 ఎముకలకి ఉద్యోగం ఇచ్చే డిపార్ట్మెంట్ మందేనయ్యా. ఎవరండి మీరు? జనార్దన్ ఫ్రమ్ రాజమండ్రి సార్. రాజమండ్రి, తూగో జిల్లా, జనార్దన్ ట్రాన్స్ఫర్. ఓ, పనిష్మెంటా? ఇన్స్పెక్టర్ లేరా సార్? హాస్పిటల్కి వెళ్ళారు. కేసు విషయంగా వెళ్ళారా? ఆయనే కేసుగా చేరారు. ఏమైంది? 4 రౌడీలు ఇన్స్పెక్టర్ని కొట్టారు. ఇన్స్పెక్టర్నా? స్మార్ట్ గా ఉండొచ్చు, ఓవర్ స్మార్ట్ గా ఉండకూడదు. మునుస్వామి సార్. సార్, ఇతను మునుస్వామి, మన స్టేషన్ కానిస్టేబుల్. నమస్కారం. మిస్టర్ జనార్దన్ రాజమండ్రి నుంచి వచ్చారు. హెడ్ కానిస్టేబుల్ గా జాయిన్ అవుతున్నారు. ఇదిగో తీసుకెళ్లి జాయినింగ్ రిపోర్ట్ రెడీ చేయి. ఒకేసారి కొట్టుకొని చావకుండా ప్రాణాలు తీసేస్తున్నారు. రామయ్య సార్, ఆ శంకర్ కేసు ఫైల్ ఇలా ఇవ్వు. అలాగే సార్.
ఏంటి సార్ పేరుంది ఫోటో లేదని చూస్తున్నారా? వీడు చచ్చాడా? లేదు, బతికే ఉన్నాడు. మరి ఎందుకు ఫోటో అంటించలేదు? అంటించచ్చు, కానీ పోలీస్ స్టేషన్ ఉండాలిగా. ఏ ఏ అంటే ఈ ఊరికి వాడేనండి ఏముడు. పేరు కొండారెడ్డి, అందరూ కొండ అని పిలుస్తారు. సార్ ఇక్కడ సైన్ చేయండి సార్. ఇది క్వార్టర్స్ కి, మీరు వెళ్ళి అక్కడ ఉండొచ్చు. కానిస్టేబుల్ సార్ని తీసుకెళ్ళు. ఓకే సార్. ఎవర్రా కొండారెడ్డి? ఇది రోజు జరిగేదే కదా, నువ్వు చూసి సరిగ్గా చేయి. ముందు వెళ్తుంటే వెనకాల వెన్నుపోటు పురుషుడే కదా, వాడేమన్నా పెద్ద పుడింగా? ఎందుకయ్యా పొద్దులోచి పని చేయకూడతావు? చెప్పేది వినవయ్యా, మర్యాదగా వెళ్ళిపో. కొండా మనుషులు వచ్చారో నేను చంపేస్తాను. రమ్మన్రా, వాణ్ణి పూర్ణ మార్కెట్ లోకి అడుగు పెట్టమను. నా చేతికి చిక్కితే సమ్మగుంటది. ఆ రోజు మా మాణిక్యమలను చంపేటప్పుడు మీరందరూ గుడ్లప్పకిని చూశారుగా, అదే విధంగా ఇదే మార్కెట్ లో వాణ్ణి చంపేసి వాని బూడిదతో నా పండ్లు తోముకొని ఈ పూర్ణ మార్కెట్ ని నా గుప్పిట్లోకి తెచ్చుకోలేదో. ఆగండి, ఆ క్రౌడ్తో మనకెట్రా? పూర్ణాయాళ్ళారా సడీ సప్పుడు లేకుండా పారిపోయినారంట్రా. తంతే మనకే సిగ్గుచేటు. రాండ్రా అన్నా, ఓ గ్లాస్ కాఫీ తాగిపోవచ్చు కదన్నా. ఏమిట్రా ఇది ఇంత వేడిగా ఉంది? అబ్బబ్బబ్బబ్బబ్బ. సముద్రం ఒడ్డునున్నాం కదా, అందుకే అలా ఉంది. ఏంటండి జనార్దన్ గారు, ఇంకా సర్దుకోవటాలు అవ్వలేదా? రండి రండి రండి. నేను మున్సిపాలిటీ మున్సిపల్ కదా, పక్కనేనా మీ క్వార్టర్స్? అది నా క్వార్టర్సే, కానీ నేను అక్కడ ఉండడం లేదు, స్టోర్ రూమ్ గా పెట్టుకున్నాను. వేరే ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అదిగో అక్కడ ఉంటున్నాను. అలాగే. వీడు మా అబ్బాయి కుమార్. నమస్తే సార్. ఈవిడ మా అమ్మగారు. నమస్కారం అమ్మా. వీడు మా రెండో అబ్బాయి లాచ. బాబు నమస్కారం. తను మా చిన్నమ్మ. హలో అంకుల్. ఈవిడే మా ఆవిడ. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి, అందుకే లోపలికి పిలవ. పర్లేదమ్మా. శక్తి వచ్చాడు, తప్పుకో తప్పుకో. వీడు శక్తి మా పెద్ద అబ్బాయి. నమస్కారం బాబు. మున్సిపల్ కానిస్టేబుల్ వాళ్ళ అబ్బాయి. హాయ్. హలో. ఏంట్రా ఇంకా కరెంట్ పోలేదనుకుంటున్నా, ఇక్కడ ఇది మామూలేనండి. ఏమండి? ఏమిటి? ఏంటేంటి బయట ఏం జరుగుతుందో మీరు అసలు పట్టించుకోరా? ముక్కలు ముక్కలుగా నరికేమంటావా? ఆ ఊళ్ళో చేసింది అదే కదా, వెళ్ళి కానివ్వండి. ముక్కలు ముక్కలు చేస్తాను, నరికి పారేస్తాను. ఈ పోజులకేం తక్కువ లేదు. ఇంట్లో సూపర్ చెక్కలను పెట్టుకుని బయట చెక్క ముక్కలు కొట్టుకోవాల్సి వస్తుంది. ఇదొకటి. ఏంట్రా ఎక్కడున్నా? నీకోసం ఎక్కడ వెతకండ్రా? ఎక్కడికి వెళ్ళిపోనావు? మీ ఎదురింటి క్వార్టర్స్ లో 15 ఏళ్లుంటాయి, పనస పండులా పిటపిటలాడే పిట్ట. తను నా వైపు లుక్కేసింది, నేను లుక్కేసా. దాని క్రాస్ టాక్ లా మధ్యలో 30 ఏళ్ల బండి వచ్చింది. దాన్ని చూసిన తర్వాత ఇది యావరేజ్. వీళ్ళిద్దరే ఇంత అందంగా ఉంటే ఇక మధ్యలో పుట్టిందో. పుట్టాడు. పేరు శక్తి, ఏజ్ 27. అయ్యో ఎక్కడుంది? వాళ్ళ అన్నయ్యరా, మన ఎస్ఐ గారు అబ్బాయి, కొంచెం క్రాక్. కొంచెం. అన్నా మన సిస్టర్స్ అన్నా, హోమ్లీగా ఉన్నప్పుడే అనుకున్నా. సార్ నా పేరు జనార్దన్, కానిస్టేబుల్. తెలుసు, నిన్ననే జాయిన్ అయ్యావని ఎస్ఐ చెప్పాడు. సార్ కొట్టింది ఎవరో తెలిసిందా సార్? కొండారెడ్డి నన్ను కొట్టించడానికి రౌడీలను పంపించాడు. ఈసారి ఎలాగో కొట్టించాడు, ఇక ముందలా జరగదు. ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదండి సార్? ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినందుకేగా నన్ను కొట్టించింది. యామయ్యా, ఎందుకయ్యా ఈ అనవసరమైన పనులు? ఆ కొండారెడ్డితో గొడవ పెట్టుకుంటే మనం బతకగలమా? నీకేమన్నా అయితే మేమంతా ఏం కాను. ఊరుకోయే, అంతా ఇన్స్పెక్టర్ చూసుకుంటాడు. ఆయనే తలపగలు కొట్టారు. ఏమయ్యా? అంతా వచ్చేసారయ్యా. అయ్యో, వదిలేయండయ్యా. ఏం చెయ్యొద్దయ్యా, వదిలేయండయ్యా. అయ్యో అయ్యో. మాకే నమ్మక ద్రోహం చేస్తావరా? మమ్మల్ని పట్టించాలని చూస్తావా? ఏంట్రా నీకు తెలియదు? ఆ ఇన్స్పెక్టర్ తో కలిసి మమ్మల్ని లోపలించాలని చూస్తావా?
వాడిని వదలొద్దురా, వేసేయండి. మన ఉప్పు తిని మన వరకే కోతులు తవ్వాడు, నరికేయండి రా వాడిని. ఎంత? 12 రూపాయలండి. ఈ ఊర్లో ధరలన్నీ ఎక్కువే ఉన్నాయి. అదేం లేదమ్మా. ఈ విశ్వాసంలో నీ కుక్కను తీసుకెళ్లి సముద్రంలో పడేయండి. రండి రండి, మన పని మనం చూసుకున్నాం. రోజు ఉండేదే కదా, ఇదేమన్నా కొత్త? వంకాయలు రేట్ పావు కిలో 5 రూపాయలు. మీకు క్యాబేజ్ కావాలేటండి? ఏంట మాట సొత్తున్నారు, ఏం కావాలండి? ఏం ఊరండి ఇది? ఒకడిని నడి రోడ్డులో అడ్డంగా నరికి పారేసినా కూడా పట్టించుకోకుండా ఎవరి పనుల వాళ్ళున్నారు. బాబోయ్, నాకైతే కాళ్ళు చేతులు వణికిపోయాయి. మీరీ ఊరి కొత్త కదా, అందుకే ఇలాంటివన్నీ చూసి భయపడుతున్నారు. మాకివన్నీ చూసి చూసి అలవాటైపోయిందమ్మా. మీరంతా పోలీసులే, ఏమైనా చేయొచ్చుగా. ఎవరిని? కొండగాడినా? ఇప్పుడు చచ్చిపోయాడే మొన్న. వీడిని అప్రూవర్గా చేసి ఆ కొండగాడిని పట్టుకుని లోపలేయాలని ట్రై చేశాడు మా ఇన్స్పెక్టర్. నేను మునస్వామి వద్దు వద్దు అని మొత్తుకున్నాం. ఏమైంది? మా మాట వినకుండా వెళ్ళాడు, హాస్పిటల్ పాలయ్యాడు. మున్నాని టోటల్గా శ్మశానానికి తీసుకెళ్లారు. అంతెందుకండి, మాణిక్యం అని ఒకడు ఈ ఊరిని గడగడలాడిస్తూ ఉండేవాడు. వాడిని అడ్డదిడ్డంగా నరికి పారేసి మార్కెట్ని, హార్బర్ని వాడి గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు ఈ కొండగాడు. హార్బర్నా? అవును. ఈ పోటీయే దానికోసం జనార్దన్. లక్షలకు లక్షలు డబ్బొచ్చే చోటు. ఆ డబ్బుల్ని వసూలు చేసుకుంటూ రాజకీయ నాయకుల్ని వల్ల వేసుకుని ఈ ఊళ్ళో చేయకూడని అరాచకాలన్నీ చేస్తున్నాడు. లక్షలకు లక్షలు సంపాదించేవాడు పేదవాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నాడు? అయ్యో, డబ్బు కోసం కాదు జనార్దన్, పరపతి కోసం. జనం వాడి మీద పెంచుకున్న భయమే వాడి బలం అనుకో. మనకెందుకండి ఈ గొడవ? ఇవన్నీ చూసి చూడటం పోవడమే మంచిది. ఏమంటారు? ఈ ఊరు వదిలి వెళ్తే చాలరా దేవుడా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.